రైట్, వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాష్ట్ర రాజకీయంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, బొల్లం మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవికుమార్ గారు, బీజేపీ నాయకులు, మరి కొద్దిసేపట్లో గోవర్ధన్ గారు, నీటిపారుదల నిపుణులు, వారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మానవతరాయ్ గారు, ముందుగా మీరు చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ తోటి సంబంధం లేకుండా కన్నెపల్లి వద్ద 94 మీటర్ల నీటి మట్టం ఉంటే పంపింగ్ చేయవచ్చని ఒకవైపు నిపుణులు చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా రివ్యూ చేయడం లేదంటారు మానవతరాయ్ గారు? ఇప్పుడు ప్రభుత్వం వాటి మరమ్మతుల కోసం హ్మ్. అనేక రకాల ప్రయత్నం చేస్తుంది. ముంబై ఐఐటి నుంచి, అదేవిధంగా జాతీయ జల విద్యుత్తు పరిశోధనా సంస్థ పూణే ద్వారా, పూణే సంస్థలు కలిసి బోర్ హోల్స్ అని చెప్పి అక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి, పరీక్షలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసినట్టు, నాశనం చేసినట్టు, గుడ్డిగా ప్రాజెక్టు కట్టి కూల్చినట్టు, కుంగుబాటు గురి చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవు. మేము ఏమంటున్నాం, జూలై నెల మళ్ళీ వచ్చే 2027 కల్లా, లేక ఒక నెల అటో ఇటో ఈ ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకొస్తాం, రైతులకు నీళ్ళు ఇస్తాం అంటున్నాం. ఇది ఎందుకు మనం చేయట్లేదు? ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన దగ్గరే కాదు, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదాల విషయంలో, రాయచూరు దగ్గర ఉన్నటువంటి పలు ప్రాజెక్టులు జరిగిన కడ్డా నిర్మాణ లోపాల వల్ల జరిగిన వాటిలో కూడా అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళు సూచనలు చేస్తారు. ఆ సూచనలు అందరూ కూడా అమలు చేస్తారు, ఆ అమలు జరుపుతారు కూడా, అది సురక్షితం. కాబట్టి ఇక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 325 పేజీల్లో అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 బ్యారేజీలు కుంగుబాటు ఒకే రక స్థాయిలో ఉన్నది, నిర్మాణ శైలి ఒకే రకంగా ఉన్నది, అక్కడ నీటి బుంగలు వస్తున్నాయి, ఇసుక మొత్తం కూడా పేరుకుపోతుంది, తద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కన్నేపల్లి మాకు తెలియదండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టినటువంటి సెక్రటరేట్ మేము వాడుకోవటం లేదా? దాంట్లో సీతక్క గారు ఉండట్లేదా? బట్టి విక్రమార్క గారు ఉండట్లేదా? అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అంటే మేము రైతు భరోసా అంటాం, అనేక రకాల పథకాలు మేము అమలు చేయట్లేదా? కాబట్టి ఇది ఏంటంటే రాజకీయంగా వాడుకోవడం కోసం కాంగ్రెస్ ఎట్లాగూ నిర్మాణం చేస్తుంది. ఏదైనా కానీ వీళ్ళు కావాలనే దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు కట్టారు. వాస్తవంగా అది మానవ తప్పిదం కాళేశ్వరం అనేది. కాబట్టి తిప్పిపోతల పథకం, ఎత్తిపోతల పథకాలు ఉంటాయి కానీ తిప్పిపోతల పథకం అనేది చరిత్రలో ఇక్కడే నిర్మించారు. అందుకే ప్రకృతికి విరుద్ధంగా జరిగిన పనులు ఇవి కూడా విజయవంతం కాలేవు. కాబట్టి అందుకే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, దానికి సిబిఐకి అప్పజెప్పిన కేసు సెప్టెంబర్ నెల వస్తే సంవత్సరం అవుతుంది. బీజేపీ వాళ్ళు ఎందుకు మరి రక్షిస్తున్నారో అది తెలవనట్టు అంశం. మళ్ళీ ఏమంటున్నారు, 3 బ్యారేజీలే ఇచ్చారంటే మరి కుంగుబాటు జరిగిన దగ్గరే ఇస్తారు, నష్టం జరిగిన దగ్గర ఆ నాణ్యత పనులు జరిగినట్టే కదా. నష్టం జరిగింది అంటే అక్కడ నాణ్యత లేని నాసిరకం పనులు జరిగినట్టు, అక్కడ అవినీతి జరిగినట్టు స్పష్టంగా ఉంది. అందుకే మేమేమంటున్నాం, బీజేపీ వాళ్ళని ఇక్కడ మీ కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకే అక్కడ పూణేకి చెందినటువంటి జాతీయ జల విద్యుత్ పరిశోధనా సంస్థ, అదేవిధంగా ముంబైకి చెందిన ఐఐటి సంస్థకు చెందిన వాళ్ళు దాని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సమయం కావాలని అడిగారు. 2027 జూలై కల్లా, లేకపోతే ఒక నెల ఆగస్టుకు, ఒక నెల పూర్తి చేస్తాం. అట్లని వీళ్ళు ఏదో ఆవేశపడ్డారు, వీళ్ళు చేయాలి రాజకీయ లబ్ధి కోసం, ఆడ మరమ్మతులు జరుగుతుంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. అంటే ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇందులో కూడా ఆ క్రెడిట్ కొట్టేయాలి, ఏం పని లేదు కాబట్టి ఏదో రకంగా అక్కడ పోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతుంది. అదేవిధంగా ఈటెల రాజేంద్ర గారు కూడా ఏంది, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి నిధులు మంజూరు అంతా ఇది ఉంది, రేపు పొద్దున ఎక్కడ గినక విచారణ ప్రారంభమైతే తన మేడకి ఆడ చుట్టుకుంటుందో అని చెప్పేసి ఆయన భయం ఆయింది. కాబట్టి ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కన్నేపల్లి పంపు హౌస్ నుంచి మనం గినక నీటిని నిల్వ చేసినట్లయితే అక్కడ సమస్య ఉన్నది. ఎందుకంటే నీటిని నిల్వ చేయటం అంటే ఏంది, ఆ అన్నారంలో ఏ విధమైన సమస్య ఉన్నదో అదేవిధంగా మేడిగడ్డలో ఏ విధమైన సమస్య ఉందో అన్నారం బ్యారేజ్లో కూడా అదే సమస్య ఉన్నది. కన్నెల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని కనుక ఎత్తిపోసినట్లయితే అక్కడ కొంతసేపు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ నిల్వ చేయాల్సిన ఉంటే ఆ పిల్లర్లు అసలే ఇప్పటికే ప్రమాదంలో ఉన్నాయి. ఆ విధంగా నిలుపుదల చేయటం వల్ల బ్యారేజ్ అనేది నీటిని ఎప్పటికీ మళ్లించాలి. అదేవిధంగా డ్యాములు అనేవి నీటిని నిలుపుదల చేయాలి. కానీ వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా దాన్ని నిలుపుదల చేయమంటే అసలే ఇప్పటికే అది కుంగుబాటుకు గురై ఉన్నది. పూర్తిగా 97 కాదు, ఇంకెక్కువ వచ్చిన ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? తర్వాత కింది గ్రామాలు కొట్టకపోతాయి అనే ప్రమాద హెచ్చరికలు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇంజనీరింగ్ నిపుణులు, ముంబై ఐటీ నిపుణులు వీళ్ళంతా కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి మేమేమంటున్నాం, మేము నిరుపయోగం చేయట్లేదు, రైతుల పట్ల మాకున్నది. శ్రీపాద ఎల్లంపల్లి అంటే అదేమన్నా కాళేశ్వరంలో నీళ్లు తోడిపోసినప్పుడే శ్రీపాద ఎల్లంపల్లిలోకి వస్తాయి. మరి శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్ళు ఎట్లా వస్తాయి? గోదావరి ఎగువ భాగంలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు వాటిల్లో వరద వృద్ధుతున్నప్పుడు ఆ ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇట్లా కాకతీయ కెనాల్ దాకా అక్కడ దాకా నీళ్ళు వస్తాయి, చివరి దాకా నీళ్ళు వస్తాయి. ఇందులో బీఆర్ఎస్ ఏముంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో నిర్మితమైంది,
అదేవిధంగా కడెం ప్రాజెక్టు కానివ్వండి, ఈ శ్రీపాద ఎల్లంపల్లి ఆలోచన నిర్మాణం శంకుస్థాపన చివరిలో ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రారంభమైనట్టుంది. కాబట్టి ఇంత కాంగ్రెస్ హయాంలో కట్టబడినటువంటి ఆలోచన నిర్మించిన ప్రాజెక్టే ఇప్పటికి కూడా ఆ ప్రాంత రైతాంగ ఆయకట్టుకు నీళ్ళనిస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. అందులో టీఆర్ఎస్ గొప్పతనం ఏం లేదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా కాకతీయ కెనాల్ అనేది దాన్ని విస్తరించారు. ఏది కోదాడ నుంచి మన కోదాడ దాకా విస్తరించారు. అంతేగాని అది ఏం వాళ్ళ గొప్పతనం కాదు, కొత్తగా ఏం కాలం నిర్మించట్లా, కాళేశ్వరం నీళ్ళేం కాదు అవి. ఆ ఎగోతి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళే ఆ వరద వృద్ధితే ఎల్లంపల్లి ద్వారా కడెం ప్రాజెక్టు ద్వారా ఇటు ఈ కింద దిగువ స్థాయికి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంది, ఇది మాగనతే మాగనతే అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా నీళ్లు నింపితే ప్రమాదం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారంగా మరమ్మతులు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా భూములు బీడు భూములుగా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దూరదృష్టితోటి నీళ్లు తీసుకొచ్చి ఎన్నో భూములు సస్యశ్యామలం చేసి పంటలు పండించిన పరిస్థితులలో భూముల రేట్లు కూడా పెరిగినాయి. అంతకంతా కూడా కేసీఆర్ ఆయన ఘనతే అని అంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇటు నిపుణులు కావచ్చు, కాళేశ్వరం అనేది చాలా దూరదృష్టితోటి కేసీఆర్ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. దీన్ని కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం కరెక్ట్ కాదు అంటూ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అది మానవ తప్పిదం. నిపుణులు అంటే బీఆర్ఎస్ సానుభూతి నిపుణులు ఉంటారు, వాళ్ళు కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రామాణికం. ఎందుకంటే మా పార్టీ కాదు, అది వాళ్ళ పార్టీ కాదు, కేంద్రం బీజేపీ ఉన్నది. అయినా వాళ్ళు ఏ పార్టీ కాదు, ఒక జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పార్లమెంట్లో ఏర్పాటు చేయబడింది. ఏ రాష్ట్రానికి ప్రమాదం రాకుండా అన్ని రాష్ట్రాలు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు, పరీక్షలు చేస్తారు, సూచనలు చేస్తారు, దానికి అనుగుణంగా కట్టుకుంటాం. ఈ విచిత్రం ఏంటంటే నదులకు నడక నేర్పింది కేసీఆరే, చార్మినార్ కట్టింది కేసీఆరే, హుసేన్ సాగర్ తవ్వింది కేసీఆరే అని చెప్తే చెవులో పూలు పెట్టారు. అప్పుడు వాస్తవంగా తెలంగాణ రాకముందు కూడా 1.5 ఎకరాలే ఉన్నది. ఇప్పుడు కూడా 1.5 ఎకరాల వరకే భూమి సాగుయోగ్యంలో ఉన్నది. కాకపోతే ఏంటంటే అప్పుడు వాణిజ్య పంటలు పండించేది, మిరప పంటలు, పత్తి పంటలు, కంది పంటలు, రకరకాల పంటలు పండించేది. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ భూములన్నీ కూడా కొన్ని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాణిజ్య పంటలు, ఈ వ్యాపార పంటలు పండిస్తే కొనటంలో ఆలస్యం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బోనస్లు ఇవ్వటం మూలంగా వరి పంటను సులభంగా కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు రైతుల ఖాతాలోకి నేరుగా పోవటం కాలంగా అందరు కూడా అత్యధికంగా వరి పంటనే సాగు చేస్తున్నారు. ఇదేదో వాళ్ళగంతని చెప్పుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు లేకపోయినా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన లాభం 90,000 ఎకరాలు, మా అంటే 1,00,000 ఎకరాలు మాత్రమే. అదే అది లేకపోయినా ఇవాళ 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఎందుకండి ఇంత ఈ విధంగా గొప్పలు చెప్పుకోవటం? ఈ పైన పటారం లోన్లో మాటల వల్లే కదా కేసీఆర్ ప్రభుత్వం నిట్ట నిలువున కుప్పకూలిపోయింది. కాబట్టి మేము ఏమంటారంటే వాస్తవం చెప్తాం, మాకేం దురుద్దేశం లేదు. రైతులంటే మాకు ప్రేమ, రైతుల గురించి ఆలోచించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అసలు రైతు రుణమాఫీ పెట్టిందే ఆలోచన చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేసిన, ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు చేసిన, ఉచిత విద్యుత్ ఇచ్చిందే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వాలండి 2000 ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాంటిది మాకు రైతుల మీద ప్రేమ ఉండదా? కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ గారు మా ప్రాజెక్టులు, మా హయాంలో గట్టి ప్రారంభించిన ప్రాజెక్టులు నీళ్లు తోడుకొని వాడుకొని అవి మల్లన్న సాగర్ దాకా తీసుకొచ్చి అవి మా ఘనత అని చెప్పుకున్నా మేము ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సార్ అధికారంలో కూడా ఏదో చెప్పుకుంటాను అనుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టడానికి 61లో 62లో శంకుస్థాపన చేస్తే నెహ్రూ గారు, వెంగళరావు గారు వచ్చి 78లో ప్రారంభించారు. చెన్నారెడ్డి గారు దాన్ని పోచంపాడని ఉంటే శ్రీరామ్ సాగర్ అని పేరు పెట్టిండు. అంటే ఒక ప్రాజెక్టు కట్టడానికి ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే 12-13 సంవత్సరాలు పట్టింది. మరి ఈ రోజు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా 5, 6, 7 సంవత్సరాలు పట్టాల. అట్లాంటి దాన్ని ఎన్నికల లబ్ధి కోసం హడావుడిగా పరీక్షలు లేకుండా, భూభౌతిక సార పరీక్షలు లేకుండా ఇష్టం ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల లబ్ధి పొందడం కోసం నీళ్లు అది నిలిపే ప్రాజెక్టు కాదు, అది బ్యారేజ్లో నీళ్ళు ఎప్పుడు మరలించాలా, బయటికి మరలించాలా, పక్కకు పంపించాలా. అట్లాంటి జనాన్ని జలకళ అని చెప్పి కేసీఆర్ హయాంలో చూడండి ప్రాజెక్టులు ఎట్లా నిండినా అని చెప్పేసి ఆ బ్యారేజ్లో నీళ్లు నింపడం మూలంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. తర్వాత దాంట్లో మెయింటెనెన్స్ లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు 2019కే సమస్యలు వచ్చినాయి. సమస్యలు వస్తే దాన్ని దాచిపెట్టారు బయటికి చెప్పకుండా. తర్వాత ఈ పంప్ హౌస్, కన్నేపల్లి పంప్ హౌస్ అప్పుడు వచ్చినటువంటి వరదల ఉద్దికి మొత్తం మునిగిపోయింది. మోటార్లు కూడా మునిగిపోయి చెడిపోతే 1000 కోట్లని ఖర్చు. కాబట్టి వాస్తవంగా తడిచి మోపుడయ్యే భారం కాళేశ్వరం ప్రాజెక్టు. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన మాట. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఒక పక్క కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు ద్వారా 3,000 మెగావాట్ల విద్యుత్ అవసరం అయ్యేది. ఇవాళ 9,000 మెగావాట్ల విద్యుత్ అవిగిన ఆ పంపులన్నీ ఆడితే, మోటార్లన్నీ ఆడితే 9,000 పైచిలకు మెగావాట్లని తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని
విద్యుత్ అవసరాలను తీర్చొచ్చు దాంతో. కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చెప్పిందంటే ఇది మోయలేని భారం, రూ. 50 లాభం, రూ. 50 పంట కోసం రూ. 250 ఖర్చు పెడుతున్నామని స్పష్టంగా చెప్పింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అయినప్పటికీ వీళ్ళు ఏందంటే రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి రైతులు పేరు చెప్పేసి వీళ్ళు రైతుల పేరుతో ఈ విధంగా జొరబడాలనే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ప్రమాదం ఎవరికంటే మళ్ళీ రైతులు. అయినా ఆయకట్ట కింద నీళ్లే లేవు, ఆ పొలాలు సాగు భూమిలో ఇప్పుడు పండుతున్నాయి పంటలు, మొన్న పండిని రేపు కూడా పండుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు, కాకతీయ కెనాలు. కాబట్టి రైతుల్ని కూడా ఏంటంటే ఆలోచన సరళి అంటే మేం చేసిన గొప్ప, ఓడి పడిపోయినా మేమే గొప్ప, కింద పడినా మాదే గొప్ప అని చెప్పుకునే దాంట్లో జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు అవినీతి సిబిఐ కేసు నిజంగా మెళ్ళో చుట్టుకుంటుందని భయపడి ఆ పార్టీలో ఉన్నప్పటికీ భయపడి దాన్ని తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్ సానుభూతి పనులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళతో లేఖ రాయించారు. వాస్తవంగా ఆ రిటైర్డ్ ఇంజనీర్లకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రిటైర్డ్ అయిపోయిందంటే అర్థమైంది ఇక మీరు పనికిరారు, మీరు పక్కన కూర్చోండి అని అర్థం. కానీ వారికి సుదీర్ఘ అనుభవం ఉంటుంది కదా మానవరాయ్ గారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది ప్రామాణికం. దేశంలో నదులు ఆనకట్టలు భద్రత చూసేటువంటి వాళ్ళు చెప్పిన మాట మాత్రమే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. తప్పకుండా రైతాంగానికి 2027 జులైకు అందుబాటులో తీసుకొస్తామని గతంలో మొన్ననే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయాలు బంద్ చేయండి. ఈ ప్రాజెక్టు చేసిన తప్పును కప్పిపుచ్చుకొని బాంబులు పేల్చారంటారండి, ఎంత చిల్లర మాటలు మాట్లాడతారు. వాళ్ళే కేసు నమోదు చేస్తారు. మరి బాంబు పేల్తే ఎవడు పేల్చిండు, ఎట్లా పేల్చిండ్రు, దానికి ఏమైనా సమాధానం ఉందా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి ఒక ప్రాజెక్టు నాశన ప్రకృతి విరుద్ధంగా కట్టడం, మానవీయ తప్పిదం కావటం, ఆ ప్రాజెక్టు కుంగుబాటుకు కావటం, వీళ్ళు మానసికంగా కుంగుబాటుకు గురై ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైనా చెప్పినా ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి రిపోర్ట్ చదువుకోండి. ఆ రిపోర్ట్లో ఏ పేజీలో ఏం రాశారో స్పష్టంగా ఉంది. వైఫల్యాలు ఉన్నాయి, నాసిరకంగా ఉంది, ఏ విధంగా వీళ్ళు కట్టినటువంటి నిర్మాణ వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు రాజకీయాలు కాదు, రైతుల సంక్షేమం ముఖ్యం. ఇవాళ వీళ్ళ కోసమో వాళ్ళ కోసమో ఏదో నీళ్ళు వదిలిపెట్టి బ్యారేజ్ నింపితే మేడిగడ్డలో ఏ విధంగా ఉందో అదే కూడా అన్నారంలో అదే పరిస్థితి ఉన్నది. ఆ విధంగా జరిగితే మొత్తం బ్యారేజీలకే ప్రమాదం వస్తుంది. కాబట్టి మరమ్మతులు చేసుకున్న దాకా ఆగండి, ఓపిక పట్టండి. మరమ్మతులు చేసిన తర్వాత నీళ్లను ఏ విధంగా మరలించి తెలంగాణ పొలాలను, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేద్దాం, అందరం కూడా ఆ రోజు ఆలోచన చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైట్ మానవరాయ్ గారు, మీరు చెప్పండి. సారీ, బొల్లమల్లె యాదవ్